హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సీమ రుచులు. ఈరోజు మన వీడియోలో సన్నకార పోస్ట్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిండి వంటల్లో ఇంతకన్నా ఈజీగా చేసే పిండి వంట ఇంకోటి ఉండదేమోనండి. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అస్సలు వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. చాలా బాగుంటుంది. ఒక్కసారి కొలతలతో ట్రై చేసి చూడండి. సన్నకార పోస్కి 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. నేను కొంచెం పెద్ద కప్పుతోనే తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. ఇది పొడి బియ్యపిండి. పొడి బియ్యపిండి అయితేనే బాగుంటుంది. అలాగే రేషన్ బియ్యంతో ఆడించిన పిండి ఎంత మెత్తగా ఆడించుకున్నా ఇలా ఒకసారి చల్లించుకోవాలి. చల్లించుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా ఉంటుంది. కారపూస ఒత్తుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులో తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇంకా ఇందులో వేడి నూనె కానీ వెన్న కానీ ఏమి వేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ అలా వేస్తే నూనె లాగేస్తుంది. చూడండి, ఇలా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. పిండి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి, లేదంటే పిండి అస్సలు దిగదు. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంత లూజ్గా ఉండాలి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని అందులో కారపూస ప్లేట్ పెట్టుకోవాలి. జంతికల గొట్టానికి కొంచెం నూనె రాసుకోవాలి. ఇలా ఒకసారి రాస్తే సరిపోతుంది. ప్రతి వాయికి రాయాల్సిన అవసరం ఉండదు. నూనె రాసుకొని మనం ముందుగా కలుపుకున్న పిండి పెట్టుకోవాలి. పిండి పెట్టి ఒకసారి ఒత్తు చూసుకోవాలండి. పిండి ఫ్రీగా పడుతుందో లేదో. మీకు ఫ్రీగా పడకుండా గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. చూడండి, నొక్కగానే ఎంత చక్కగా పడిందో. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె చూడండి, మూకుడికి సగం కంటే కూడా తక్కువే తీసుకోవాలి. ఎందుకంటే నూనె బాగా వేడిగా ఉంటుంది కదా. కారపూస ఒత్తేటప్పుడు పైకి పొంగిపోతుంది. నూనె బాగా వేడిగా ఉండాలి. వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఒత్తుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. నూనె ఇలా నొరగ తగ్గింది అంటే ఒకవైపున వేగినట్టే. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇది వేగడానికి అస్సలు టైం పట్టదండి, చాలా త్వరగా వేగిపోతుంది. చూడండి, రెండో వైపున కూడా నూనె నొరగ తగ్గింది, రంగు కూడా మారింది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక చుట్ట కారపూస ఒత్తుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇది కూడా ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. పిండి కలిపిన దగ్గర నుంచి వేయించుకోవడం వరకు ఏది టైం పట్టదండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోతుందో. క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతాయి. ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇంతేనండి, సన్నకారపూస తయారైంది. నూనె కూడా పీల్చదు. ఇది మనకి టీ టైమ్ స్నాక్గా తినడానికి, పిల్లల స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.